ఉగ్రవాద తండాల్ని పెంచి పోషించడంలో పాకిస్తాన్ ఘనమైన పేరుని తెచ్చుకుంది. ఇప్పుడు మరో విషయంలో కూడా ఆ దేశం పేరు తెచ్చుకుంది. అదే యాచక వృత్తి. అడుక్కు తినడంలో కూడా తమకు తామే సాటని నిరూపించింది. పాకిస్తాన్ యాచకుల్ని తట్టుకోలేక సౌదీ అరేబియా కఠిన చర్యలు తీసుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ మనకంటే ఒక్కరోజు ముందు 1947 ఆగస్టు 14వ తేదీన స్వాతంత్ర్యం తెచ్చుకుంది. కానీ భారత్ లౌకిక దేశంగా ఆవిర్భవిస్తే పాక్ ఉగ్రవాద రాజ్యంగా పాతాళంలోకి పడిపోయింది. పారిశ్రామికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా దేశాన్ని ముందుకు నడిపించడంలో పాకిస్తాన్ పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. కొన్నేళ్లుగా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ డబ్బులు వదిలేస్తే గాని పూట గడవని పరిస్థితికొచ్చింది. భారత్ పైకి ఉగ్రవాదులను ఎగదోస్తూ 3 దశాబ్దాలుగా అశాంతిలో బతుకుతోంది. భారత్ నుంచి విడిపోయిన పాక్ ఇప్పుడు మన దేశంపైనే కత్తి దూస్తోంది. అంతేకాక ఏ మాత్రం నమ్మదగని చైనాతో చట్టాపట్టాలేసుకుని నడుస్తోంది. చివరకు చైనాకు గాడిదలను సైతం ఎగుమతి చేసేంత దిగజారిపోయింది పాకిస్తాన్. ఇప్పుడు ఆ దేశానికి సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో అత్యధిక శాతం యాచకులు పాకిస్తాన్ వారేనని తేలింది. విదేశాల్లో యాచన చేస్తూ అరెస్ట్ అవుతున్న వారిలో 90% పాకిస్తాన్ వారేనని తేలింది. అత్యంత పవిత్రమైన మక్కా మసీదులో పట్టుబడుతున్న జేబు దొంగల్లో పాక్ జాతీయులే అధికంగా ఉన్నట్టు బయటపడింది. ఇదెవరో ఆ దేశమంటే గిట్టని వారు చేస్తున్న ప్రచారం కాదు, పాకిస్తాన్ ప్రభుత్వం అత్యున్నత చట్టసభలో చెప్పిన సంగతిది. విదేశాల్లో పాకిస్తాన్ ప్రజలకు సంబంధించిన పాక్ సెనెట్ లో చర్చ సందర్భంగా వెల్లడించింది. విదేశీ వ్యవహారాలపై స్టాండింగ్ కమిటీ గతంలోనూ చర్చించింది. పాకిస్తాన్ నుంచి టూరిస్ట్ వీసాపై సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ వెళ్తున్న వారు అడుక్కు తిని బతుకుతున్నారు. పాక్ యాచకులకు ఇప్పటిదాకా పశ్చిమాసియా దేశాలు వేదికగా ఉండేవి. ఇప్పటికే పాకిస్తాన్ దశాబ్దాలుగా ఉగ్రవాద పోషణ ఆరోపణలతో అంతర్జాతీయ విమర్శలు ఎదుర్కొంటోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు బిచ్చగాళ్ల సమస్య పాకిస్తాన్ మెడకు చుట్టుకుంది. సౌదీ అరేబియాలో 5033 మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను డిపోర్టేషన్ చేశారు. డిపోర్ట్ అయిన వారిలో సింధ్ నుంచి 2795 మంది, పంజాబ్ నుంచి 1437, ఖైబర్ పఖ్తూన్వా నుంచి 1002, బలూచిస్తాన్ నుంచి 125, పీఓకే నుంచి 33, ఇస్లామాబాద్ నుంచి 10 మంది ఉన్నారు. వీరంతా హజ్, ఉమ్రా వీసాలపై సౌదీ చేరి బిచ్చమెత్తినట్టు తెలిసింది. ఈ ఘటన పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని తెలియజేస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక స్థితి గత దశాబ్దంలో బాగా క్షీణించింది. 2023లో ద్రవ్యోల్బణం 30% దాటగా నిరుద్యోగం, పేదరికం బాగా పెరిగాయి. రాజకీయ అస్థిరత, అవినీతి, విదేశీ రుణాలు ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనం చేశాయి. ఈ పరిస్థితులు ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చేశాయి. వీసా దుర్వినియోగం ద్వారా సౌదీ వంటి దేశాలకు వలస వెళ్లేలా చేశాయి. సౌదీ అరేబియా బిచ్చగాళ్ల సమస్యను తీవ్రంగా పరిగణించింది. పాకిస్తాన్ బిచ్చగాళ్లు మతపరమైన వీసాలను దుర్వినియోగం చేయడం వల్ల సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. డిపోర్టేషన్ తో పాటు భవిష్యత్ వీసా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇది సౌదీ, పాక్ దేశాల మధ్య దౌత్య సంబంధాలపైన ప్రభావం చూపనుంది. ఉగ్రవాదం, బిచ్చగాళ్ల సమస్యలు పాకిస్తాన్ అంతర్గత వైఫల్యాలకు నిదర్శనం.